నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో అయితే ఎమ్మెల్సీల రచ్చ జరుగుతుంది. గుడివాడ అమర్నాథ్ పేరు వినిపిస్తుందనుకున్న టైంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారి పేరు తీసుకురావడం. సో, దాంతోనైతే గుడివాడ అమర్నాథ్ గారైతే కొంత నిరుత్సాహం ఆ క్యాడర్ అంటే ఆయన అనుచరులు కూడా కొంత నిరుత్సాహంలో ఉన్నారని మనకు తెలుస్తుంది. ఇంతకసలు ఏం జరుగుతుంది వైసీపీలో అనేది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు సార్ ఇప్పుడు చూస్తుంటే మన వైసీపీలో గుడివాడ అమర్నాథ్ పేరొస్తుంది అని చెప్పేసి తను గూడా నమ్మారు ఎమ్మెల్సీ దానికి అని చెప్పేసి గూడా కొన్ని వార్తలొస్తున్నాయి. క్యాడర్ అంటే తన కింది ఎవరైతే తన అనుచరులున్నారో వాళ్ళు కూడా నమ్మారని చెప్పేసయితే మరి వార్తలొస్తున్నాయి. అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారైతే బొత్స గారి పేరు తీసుకొచ్చేసరికి ఇప్పుడు తిను సైలెంట్ అయిపోయారు. కొంత అలిగారన్నట్టు గూడా మరి వార్తలొస్తున్నాయి. సో, దీన్నసలు ఎలా జూడాలి సార్? అంటే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అమర్నాథ్ గారు తన పరిస్థితి ఏమిటనేటువంటి ఆందోళనకి గురి కావటం సహజం. ఎందుకు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద జనసేన గాని, తెలుగుదేశం మీద గాని ఆయన చెలరేగినటువంటి తీరు అందరికీ తెలిసిందే. అందువలన ఆయనకి ఏదో ఒక పదవి ఉండాలి. ఆ పదవిని అడ్డు పెట్టుకొని తన హవా చెలాయించాలనేటువంటిది ఎవరికైనా ఉంటుంది. అందులో గుడివాడ అమర్నాథ్ గారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి సవాళ్లు ఎదురయ్యాయి అక్కడ. హ్మ్. ఆ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది వచ్చింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన గెలవడానికి అంటే వైసీపీ గెలవడానికి అవసరమైనటువంటి ఓటర్లు ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు గనుక సహజంగానే ఆశించారనేటువంటిది అందరికీ తెలిసిందే. అయితే ఆ క్రమంలో ఆయన ఆశించిన దానికి భిన్నంగా లేదా మరి ఎవరైనా పెద్దలు గుడివాడ అమర్నాథ్‌కి ఏదైనా హామీ ఇచ్చారో లేదా ఆ హామీ ఉల్లంఘన జరిగి బొత్స సత్యనారాయణ గారిని క్యాండిడేట్‌గా ప్రకటించారనేటువంటిది మనకు తెలియదు గానీ, ఆయన హ్మ్. అసంతృప్తి చెందినట్లుగా చెప్తున్నారు. అయితే ఆ అసంతృప్తి అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో ఆయనేదో పార్టీ మారి ఇంకొక పార్టీలో చేరటానికి అవకాశాలు దాదాపు ఆయనకి లేవు. ఎందుకు అంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీలో కూడా ఆయన చేరతారా? చేరి దానిలో ఇమడగలరా? అవి చేర్చుకుంటాయా? అన్నది ప్రశ్న. అయితే ఇక్కడ ఒకటి ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి. హ్మ్. ఏమిటంటే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ తన క్యాండిడేట్‌ని ప్రకటించలేదు. హ్మ్. సార్. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తన క్యాండిడేట్‌ని ప్రకటించలేదు. రెండో వైపు వైసీపీకి చెందినటువంటి ఓటర్లందరినీ కూడా హ్మ్. క్యాంపులకి తరలించారనేటువంటిది మనందరికీ తెలిసిందే. హ్మ్. అందువలన ఇక్కడ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఉన్నటువంటి బలాబలాలు యథాతథంగా ఉన్నాయనుకుంటే తెలుగుదేశం గెలిచేటువంటి అవకాశమే లేదక్కడ. బంపర్ మెజారిటీ తోటి వైసీపీ అభ్యర్థే గెలవాలి. కానీ విశాఖ హ్మ్. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఫిరాయించి ఏ విధంగా వైసీపీకి ఝలక్ ఇచ్చారో మనకు తెలిసిందే. రైట్ అదే సార్. పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉంటుందనేటువంటిది తెలుగుదేశం ఆశ. అయితే క్యాంపు రాజకీయాలు అనేటువంటివి అనూహ్యంగా తెర మీదకి రావడంతోటి తెలుగుదేశం పునరాలోచనలో పడినట్టుగా కనిపిస్తుంది. మరి హ్మ్. చివరి నిమిషంలో ఒకవేళ క్యాండిడేట్‌ని ప్రకటిస్తారా? లేకపోయేట్లయితే వ్యూహాత్మకంగా గుడివాడ అమర్నాథ్‌ని ఇండిపెండెంట్‌గా వేయించి కథ నడిపిస్తారా? అనేది కూడా మనం ఇక్కడ కొట్టిపారేయలేము. ఎందుకు అంటే బొత్స సత్యనారాయణని ఓడించడం ద్వారా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారినే ఓడించినట్టుగా 3 పార్టీల కూటమి భావిస్తది. హ్మ్. అందుకని దాన్ని సాధించేందుకు 3 పార్టీల కూటమి ఏ రాజకీయ ఎత్తుగడకైనా దిగేటువంటి అవకాశం గూడా ఉన్నది. బహుశా హ్మ్. దానిలో భాగంగా స్వతంత్రంగా పోటీ చేస్తారు. లేదా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తారు. గుడివాడ అమర్నాథ్ అని వస్తున్నటువంటి వార్తలకి ఒకవేళ ఈ యాంగిల్ ఏమన్నా తోడైందా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఏమైనా మరికొద్ది గంటల్లోనే ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగుతారా? ఏం చేస్తారనేటువంటిది ఇప్పటికైతే మనం మాట్లాడుకునే సమయానికి ఊహాజనితమైనటువంటి అంశాలే అనేది మాత్రం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే బొత్స గారు గూడా దీనికి ఇష్టంగా లేరు. బలవంతంగానే ఆయన పేరు అనౌన్స్ చేశారని జెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని జెప్పేసి కూడా కొన్ని వార్తలొస్తున్నాయి సార్. ఆఖరి నిమిషంలో బొత్స గారు తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ వేరే అతన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా సార్ మరి?
ఒకవేళ అదే నిజమైతే బొత్స సత్యనారాయణ గారికి ఆ, ఒక ధైర్యం కోల్పోయి ఉంటారు. ఎందుకంటే విశాఖపట్నంలో జరిగినటువంటి పరిణామాలు, అదే విధంగా మన వైసీపీలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీని అంటిపెట్టుకొని ఉంటారని మనం ఏం అనుకోక్కర్లేదు. ఉమ్, అధికారం తెలుగుదేశం కూటమిలో ఉంది కనుక మళ్ళా భవిష్యత్తులో దగ్గర కావడానికి ఈ ఎన్నికని ఒక సాధనంగా చేసుకొని, చూడండి మేము మీకు ఓటు వేసాము అని చెప్పేసి ఇటు ఈ క్యాంప్ లో దూరటానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఉమ్, అందుకని అటు డబ్బు పోయి పరువు పోయి ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పేసే భావన బొత్స సత్యనారాయణ గారిలో కలిగి ఉండొచ్చు. దాన్ని మనం ఏమి కాదనలేము. అయితే ఆయన ఉమ్, క్యాండిడేట్ ని ప్రకటించిన తర్వాత నామినేషన్ కి గడువు దగ్గర పడుతున్నటువంటి సమయంలో చివరి నిమిషంలో ఆయన గనక వెనక్కి తగ్గేట్లయితే అది బొత్స గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. ఉమ్. అంటే ఇక్కడ అందుకనే చూస్తున్నట్టు జరుగుతుందా లేదా అనేటువంటిది మనం చెప్పలేము. రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇక్కడ డబ్బుల విషయంలో ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచెల్లి దాదాపు నలుగురు, ఐదుగురు పార్టిసిపేట్ చేశారు. మనం చూస్తుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అక్కడ ఎవరెవరైతే ఆ కుటుంబం నుంచెల్లి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఓడిపోవడం జరిగింది. ఎవరు కూడా గెలవలేదు. సో ఈసారి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఆల్రెడీ ఇంత డబ్బు ఖర్చు పెట్టాము. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టంగా లేరు బొత్స గారు. అందుకే తప్పుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి దానికోసం అంటే డబ్బుల కోసం కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా సార్ మరి? బొత్స గారి దగ్గర ఆ అంత పెద్ద మొత్తాలు డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా సంపాదించుకున్నది తక్కువేమీ కాదు. హ్మ్. అందుకని అది పెద్ద సమస్య కాదు. అయితే అసలు సమస్య డబ్బు సమస్య అని నేను అనుకోవట్లేదు. హ్మ్. హ్మ్. డబ్బు పెట్టి పరువు పోగొట్టుకోవడం. ఓడిపోతే డబ్బు పోతుంది, పరువు పోతుంది. పరువు పోయి ఇప్పటికే మొత్తం కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు చెప్పి ఓడించినటువంటి పరిస్థితి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నది. హ్మ్. అందువలన ఈ ఎన్నికల్లో కూడా బొత్స గారు కనుక మరోసారి ఓడిపోయేట్లయితే ఆయనకి రాజకీయంగా ఇక శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం తప్ప మరొక అవకాశం ఉండదే అనేటువంటి పరిస్థితి కూడా తలెత్తవచ్చు. అందుకని హ్మ్. ఇవన్నీ కూడా ఆలోచించుకొని బహుశా ఆయన అటువంటి పునరాలోచనలో ఉన్నారా? లేకపోతే ఒకవేళ అదే కనుక ఉండేట్లయితే ఇన్ని రోజులు ఆగక్కర్లేదు. ఎప్పుడో ప్రకటించారు అభ్యర్థిత్వాన్ని. హ్మ్. అందువలన అందువలన ఏం చేస్తారు ఏమిటనేటువంటిది చివరి నిమిషంలో ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే మనం చెప్పలేం. రైట్. అట్లనే ఇప్పుడు మీరిందాక మాట్లాడినట్టు చూస్తుంటే సార్ తనకొక పదవి కావాలని జెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు కోరుకుంటున్న టైంలో ఈ తరుణంలో ఫస్ట్ నుంచెల్లి గూడా ఒక వార్త అయితే బాగా వినిపిస్తుంది సార్. ఏంటంటే గుడివాడ అమర్నాథ్ అసలు రాజకీయాలకే దూరం అయిపోతున్నారు. దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. తన వ్యాపారాలేవో తను చూసుకోవాలి. ఇప్పటికైతే రాజకీయాలకి దూరంగా ఉండాలి అని తను నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని వార్తలైతే వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు మరి ఎమ్మెల్సీలో ఉండాలి. తన పేరు అభ్యర్థిగా వినిపించాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన అంచనా కావచ్చు. ఒకవేళ హ్మ్. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వకపోతే తక్షణమే వచ్చేటువంటి ఎన్నికలేమీ లేవు. అందువలన హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారే అందరికీ చెప్పారు కదా! 5 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకోండి. మళ్ళా 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో మనం గెలుస్తామని చెప్పేసి ఆయన చెప్పారు కదా! హ్మ్. బహుశా ఆ తత్వం ప్రకారమే లేదా ఆ సలహా ప్రకారమే ఈ 5 ఏళ్ళు ఏదో విధంగా వ్యాపారాలు ఇవన్నీ కూడా చూసుకొని అవసరమైనటువంటి సొమ్ముల్ని మళ్ళా కూడబెట్టుకొని అప్పుడు చూసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా కావచ్చు. ఇప్పుడు హ్మ్. రాజకీయాల్లోకి ఇప్పుడు రాజకీయాల్లోకి అంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతారని నేనైతే అనుకోవట్లేదు. అందువలన తాత్కాలికంగా కే తన వ్యాపారాల మీద కేంద్రీకరించుకుంటారు. తర్వాత మళ్ళా అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి రంగంలోకి వస్తారు. అలా హ్మ్. గాకుండా నిత్యం రాజకీయాలనే తన వృత్తిగా గనక చేసుకునేట్లయితే, ఇప్పుడు ఏమి చేయగలరు? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేటువంటిది ప్రశ్న. అందువలన హ్మ్. గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేస్తారనేటువంటిది ఆయన నోటి నుంచి మనం వింటే తప్ప, లేకపోయేట్లయితే రకరకాల పుకార్లు ఇవన్నీ గూడా వస్తున్నాయి. వీటికి తెరదించాల్సినటువంటి బాధ్యత కూడా గుడివాడ అమర్నాథ్ గారి మీదనే ఉన్నది. హ్మ్.
అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు వైసీపీ పరిస్థితి మనం చూస్తుంటే రోజుకొక భాగవతం అయితే బయటపడుతుంది. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు అన్ని ఇలాంటి టైంలో మరి నిజంగా ఎమ్మెల్సీ ఈ అభ్యర్థి నిల్చున్నా గూడా ఆ పార్టీ నుంచెళ్ళి ఎమ్మెల్సీగా గెలిచే అవకాశాలున్నాయంటారా మరి? మనం చూస్తున్నాం రోజొక భాగవతం అయితే బయటకొస్తుంది. ఈ నాయకుడు ఇలా, ఈ నాయకుడు ఇలా అని చెప్పేసి ప్రతి ఒక్కరి పేరైతే బయటకొస్తుంది. ఇలాంటి తరుణంలో మరి వైసీపీ నుంచెళ్ళి ఒకవేళ అభ్యర్థి నిల్చున్నా కూడా గెలిచే అవకాశం ఉందంటారా? ఉన్నది. ఎందుకు అంటే తెలుగుదేశం కూటమికి ఉన్నటువంటి 200 చిల్లర ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. అదే వైసీపీకి వచ్చేసరికి దాదాపు 700 ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. అంటే తేడా అనేటువంటిది పెద్ద భారీ సంఖ్యలో ఉన్నది. హ్మ్. ఎందుకు వైసీపీకి దాని మీద ఆశ పుట్టింది? ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది అని గనుక చూసేట్లయితే, పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో మహబూబ్ నగర్‌లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనూహ్యంగా ఓడిపోయింది. హ్మ్. బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ గెలిచాడు. ఎందుకు గెలిచాడు అంటే బీఆర్ఎస్ తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంది. రెండోది కాంగ్రెసు మ మనకి అధికారం ఉంది. ఎవరైనా మనకొచ్చి వాళ్ళొచ్చి ఓటేయాలి తప్ప మనం వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటనేటువంటి ఒక వెక్చర్‌ని అక్కడ ప్రదర్శించింది. రైట్. అందుకని స్థానిక సంస్థల్లో దానికి ఒక తగిలినటువంటి ఎదురు దెబ్బ. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అది. హ్మ్. ఆ అనుభవాన్ని తీసుకొని మనం కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లాగైతే రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా ఒక ఝలక్ ఇచ్చిందో, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎదురు లేదు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి మనం ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచి అటువంటి ఝలక్‌నే ఇవ్వాలి అనేటువంటి ఎత్తుగడ బహుశా జగన్మోహన్ రెడ్డి గారి మదిలో ఉండుంటుంది. ఓకే దానికే సార్. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉంటారు. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలు సార్.